హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో కామ్ బిఫోర్ స్టోమ్. సో మీ అందరికీ తెలుసు కదా, అంటే తుఫాను ముందు సైలెన్స్ అయ్యింది స్టాక్ మార్కెట్లో నిజంగానే సో కుప్పకూలబోతున్నాయా లేదా ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎస్బీఐ కార్డుకి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. సో అదేంటో చూద్దాం. సో ఎల్టీఐ మైంట్రీ యొక్క Q4 అప్డేట్స్ ఎలా ఉన్నాయి, టాటా కన్జ్యూమర్ యొక్క Q4 అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఈక్విటాస్ యొక్క Q4 అప్డేట్స్ ఎలా ఉన్నాయి, అలాగే Q4 అప్డేట్స్లో భాగంగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో చూడండి, కొత్తగా వాచ్ చేసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ చూస్తే కనుక నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. సో సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా సో నిఫ్టీ గురించి లాస్ట్ వీడియోలో మనం థంబ్నెయిల్ పెట్టుకున్నాం ఏమని అంటే స్టాక్ మార్కెట్ కుప్పకూలబోతుంది అని. సో అయితే మీకు ఆ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఎవరైతే నిఫ్టీ దాకా చూసారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమని అంటే, మార్కెట్లో ఏదైనా డిప్ వస్తే ఈ లెవెల్లో బై చేద్దామని. ఏంటది 22,145, 22,031. అంతేగాని మీరు వెళ్ళి థంబ్నెయిల్ చూసి షార్ట్ సేల్ చేయొద్దని క్లియర్గా చెప్పాను. సో వీడియో గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ ఏ ఛానల్లో ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా ఏంటంటే వీడియో మొత్తం చూడటం అనేది నేర్చుకోండి. సో అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని థంబ్నెయిల్ని బేస్ చేసుకొని పుట్ ఆప్షన్ తీసుకున్నాను అంటే అలా కూడా చేస్తారా? అంత ఆవేశమా? నష్టపోయేది ఎవరు? మీరే. సేమ్ థింగ్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కాదు, ఎవరైనా ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారు, మన ఛానల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారంటే రెండు జరగదు. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సో ఆప్షన్ ట్రేడింగ్ చేయరు ఎగబడి. అసలు ఆప్షన్ ట్రేడింగ్కి నేను అగైనెస్ట్ మీ అందరికీ తెలుసు, ఎందుకో కూడా మీకు చెప్పాను. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ ట్రేడింగ్తో మీరు ఒక స్నేహం చేస్తే, బయింగ్ కానీ సెల్లింగ్ కానీ ఒక 3 to 6 months స్నేహం చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే రిచ్ నుంచి మిమ్మల్ని లాగి కింద పడేస్తుందో లేదో మీ అనుభవమే. సో మీకు పనికొస్తాయి, మీకు స్ట్రాటజీలు వర్కౌట్ అవుతున్నాయి అనుకుంటే యూ కెన్ గో విత్. సో అంతే కదా. సో నేను ఎప్పుడు కూడా ఏంటంటే సో నేను చెప్పి దాన్ని బిలీవ్ చేయను. సో మీరు చేసి ట్రూత్ ఏంటో తెలుసుకోమని చెప్పి చెప్తాను. కానీ ట్రూత్ ఏంటో తెలిసినా కూడా అదే మిస్టేక్ చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు, ఎవ్రీ మంత్ ఈఎంఐ కడతారు. కాబట్టి ఈ వీడియో మొత్తం చూసే ప్రయత్నం అనేది చేయమని మరొకసారి చెప్తాను. చూడండి సార్, ఎందుకని మార్కెట్లో ఏంటంటే ఇక్కడ అజిత్ చేసిందా, కాన్స్టిపేషనా, మలబద్ధకమా అలా ఉంది ఇక్కడ. సో ఎందుకనంటే సో రీజన్ ఒకటే. ఇక్కడ ఏంటంటే ఆర్డర్లు వదిలేసి పైకి వెళ్ళారు, సడన్గా పైకి వెళ్ళారు. కాబట్టి ఎఫ్ఐఎస్ ఏంటంటే ఏ ఛాన్స్ వచ్చినా ఏంటంటే డిప్ కొడతారు. సో కానీ గ్లోబల్గా ఏదో ఎంతో కొంత గ్లోబల్గా ఏదో ఒక నెగిటివ్ పాయింట్ రాకుండా మార్కెట్ ఇలా సడన్గా పుల్ చేయాలి కిందకి అని అంటే సాధ్యం కాదు కదా. అందుకే వెయిట్ చేస్తున్నారు. ఏ మాత్రం నెగిటివ్ డీవియేషన్ కనిపించినా గ్లోబల్గా కిందకి డిప్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అట్లా అని చెప్పి మరొకసారి చెప్తున్నాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో ఏమని చెప్పాను అని అంటే షార్ట్ సేల్ చేయొద్దని. ఎందుకనంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, డిప్ కోసం వెయిట్ చేసి మనం బై చేస్తున్నాము. అదనమాట. డిప్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు డిప్ వస్తే బై చేస్తాం, లేకపోతే చూస్తూ కూర్చుంటాం. అంతేగాని ఉన్న పడంగా మీరు బై చేసి పైకి వెళ్ళాలని వెళ్ళినా లేదా పడుతుంది అని పెట్టేసినా రెండు కూడా ప్రమాద గంటికలే, అందులో డౌటే లేదు. అలాగే సో టూ మచ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇట్లాంటి మార్కెట్లో దొరకవు. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ మన జీడిపికి తగ్గట్టుగా వాల్యుయేషన్కి తగ్గట్టుగా ఉంది. సో వాల్యుయేషన్గా తగ్గట్టుగా ఉండి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే పైకి వేస్తున్న మూమెంట్ కూడా ఏంటంటే చిన్నగా ఉంటుంది, ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు. కాబట్టి మనం ట్రేడ్ చేయాలంటే స్వింగ్ ట్రేడ్స్ టార్గెట్లు రావు. ఇంట్రాడే చేస్తున్న వాళ్ళు ఎంత నష్టపోతున్నారో ఆల్రెడీ ఇంట్రాడే చేస్తున్న వాళ్ళకి తెలుసు, నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్రాడే కూడా చెయ్యొచ్చు, ఇప్పుడు కాదు. అది మార్కెట్ హయ్యర్ లెవెల్ నుంచి డిస్కౌంట్ అయ్యి పైకి వెళ్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది, మూమెంట్ బాగుంటుంది. సో ఫ్లో అర్థమవుతుంది. సో అలా కాదని ఇంట్రాడేలో చేస్తే ఏంటంటే పైకి వెళ్తుందని మిమ్మల్ని పైకి ముంచుతుంది, కిందకి వెళ్తుందని పిచ్చి కిందకి ముంచుతుంది. ఓవరాల్గా ఏంటంటే అక్కడే కూర్చుంటుంది అని అనుకుంటారు. సో చాలామంది ఆప్షన్ సెల్లింగ్ చేసి గెయిన్ చేద్దామని అనుకుంటారు. సడన్గా స్పైక్ అయ్యి సడన్గా డౌన్ అయ్యి సో అది ముంచేస్తుంది, అలా కూడా చేసిన. కాబట్టి ఇట్లాంటి సమయంలో ఏంటంటే వెయిట్ చేయడం మంచిది. అందుకే నేను అంత యాక్టివ్గా ఉండను ఎలక్షన్స్ అయిపోయేదాకా అని కూడా మీకు చెప్పాను. సో ఎలక్షన్స్తో రిలేటెడ్ ముడిపెట్టి నేను ఎలక్షన్ క్యాంపెయిన్ ఏదో ఒక పార్టీకి చేయట్లేదు. సో ఆ పని కాదు నాది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఇలాంటి మార్కెట్లో అన్నా మనం రెస్ట్ మోడ్లో ఉంటాం. సో అంతగా యాక్టివ్గా ఉండకపోవడమే మంచిది. సో యాక్టివ్గా ఉండాల్సిన సమయంలో ఉండాలి,
సో ఇలాంటప్పుడు యాక్టివ్గా ఉంటే సంకనాగిపోతున్నాం, అందులో డౌటే లేదు. మనకు మనీ ఏంటంటే ట్రేడ్ చేయడానికి ఆపర్చునిటీ వస్తాయి, అప్పుడు ఏంటంటే మీ దగ్గర మనీ ఉండదు. సో ఏదో మీకు ఏంటంటే ఖచ్చితంగా టైం పాస్ కోసమనో ఇలాంటప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా అని ఇష్టం ముందు ఏదో ఒకటి చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి రీట్రేస్మెంట్ కోసం చూస్తుంది. రీట్రేస్మెంట్ వస్తే మనం బై ఆపర్చునిటీ చూద్దాం, రాకపోతే చూస్తూ కూర్చోవడమే. పైకి వెళ్ళే మూమెంట్ కొంచెం స్లోగానే ఉంటుంది, అందులో డౌటే లేదు. సో కాబట్టి ఏదైనా రీట్రేస్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీట్రేస్మెంట్ వస్తుందని నేను చెప్పలేదు, షార్ట్ సేల్ చేయొద్దు. రీట్రేస్మెంట్ వస్తే బై, ఇఫ్ కండిషన్ రీట్రేస్మెంట్ వస్తే బై, లేకపోతే చూస్తూ ఉంటాం. ఇది కాదు అని మీకు ఏదైనా ఓన్గా ఏదైనా చేసుకోవాలనిపిస్తే అది మీ ఇష్టం అనమాట. సో వీడియోలో చెప్పేది కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కలిసి మాత్రమే డిసిషన్స్ అనేవి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎస్బీఐ కార్డు వాళ్ళు ఏంటంటే ట్రావెల్ ఎంతూజియాస్ట్. సో అంటే నేను తెలుగు మీడియంలే. సో అంటే ట్రావెల్ అంటే ఉత్సాహం ఉన్న వాళ్ళకి, ఎంతూజియాజం ఎవరికైతే ఉందో వాళ్ళ కోసం అనమాట, నాలాంటి వాళ్ళ కోసం, అంటే మనలాంటి వాళ్ళ కోసం ఎస్బీఐ కార్డు మైల్స్ అని చెప్పి లాంచ్ చేస్తున్నారు. సో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి బెనిఫిట్ అనమాట. రివార్డ్ రెడమ్షన్ ఉంది. సో యాక్సెలరేటెడ్ రివార్డ్స్, అలాగే ఏంటంటే ఎయిర్పోర్ట్ లాంచెస్ యాక్సెస్, అంటే చాలా క్రెడిట్ కార్డులు ఇస్తూ ఉంటాయి కదా ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్, మీ అందరికీ తెలుసు కదా. ఇయర్లీ ట్వైస్ అట్లా ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఉంటుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఎస్బీఐ కార్డు ఇస్తుందన్నమాట. ఎస్బీఐ కార్డు మైల్స్ ద్వారా ఈ ట్రావెల్ ఔత్సాహికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అనమాట, అంటే నాలాంటి కోసం, మనలాంటి వాళ్ళ కోసం అనమాట. సో అది ఒక పాజిటివ్ న్యూస్ అప్డేటే, కొనమని కాదు, వాళ్ళ బిజినెస్ ప్లాన్స్లో స్ట్రాటజీగా పాయింట్ మంచిదే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ప్రతి పాయింట్ అప్డేట్కి స్టాక్ మార్కెట్లో బై సేల్ చేద్దాం అనుకుంటే మాత్రం నష్టపోతారు. చూడండి ఫ్రెండ్స్, ఐసీసీ ప్రుడెన్షియల్. సో గ్రాస్ ప్రీమియం ఇన్కమ్ అనేది ఎలా ఉంది అంటే, ఆ లైఫ్ ఇన్సూరెన్స్ది 16.6% పెరిగింది. ప్యాడ్ చూస్తే ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 26% డిప్ అయింది. సో అట్లాగే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్, సో రెవెన్యూ అంటే ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అనేది సో ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 25% పెరిగింది. నెట్ ప్రాఫిట్ అనేది 9.3% పెరిగింది. గ్రాస్ ఎన్పిఏ చూస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేయాలి. ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఎన్పిఎస్, గ్రాస్ ఎన్పిఏ పెరిగింది, నెట్ ఎన్పిఏ కూడా పెరిగింది. ఎన్పిఏ అంటే ఏంటంటే బ్యాడ్ లోన్స్. సో బ్యాంక్స్కి 3 monthsకి పైగా రికవర్ అవ్వని లోన్స్ ఉంటాయి కదా, వాటిని బ్యాడ్ లోన్స్ అంటారు. సో నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరిగింది, సో అది మంచిదే. సో ఈ బ్యాడ్ లోన్స్ అనేవి పెరిగాయి కాబట్టి గ్రాస్ ఎన్పిఏ అంటే ప్రావిజన్స్, ఆ బ్యాడ్ లోన్స్ రికవర్ అవ్వకపోతే ఎట్లా మరి, అందుకని ఆల్టర్నేట్గా కొంత అమౌంట్ని ప్రావిజన్స్గా చేసి చూపిస్తారనమాట. ఆ ప్రావిజన్స్ కూడా పెంచాల్సి వచ్చిందనమాట. సో ఈ ప్రావిజన్స్ తగ్గించుకుంటే రిమైనింగ్ థింగ్స్ బాగుంటుందన్నమాట. సో మంచి గ్రోత్కి స్కోప్ ఉన్న బ్యాంక్స్లో ఇది కూడా ఒకటి. కాకపోతే మనం పోర్ట్ఫోలియోలో భాగంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం, అది చాలా బాగా ఫాస్ట్గా గ్రో అవుతుంది. నెక్స్ట్ కమింగ్ 10 yearsలో మంచిగా గ్రో అయ్యే స్టాక్ ఏదైనా ఉంది బ్యాంకింగ్ సెక్టార్లో అంటే, సో అందులో ముందు వరుసలో ఉంటుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని చెప్తాను. అందుకనే దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేశాం గతంలో. మరొకసారి భవిష్యత్తులో ఏదైనా డిప్స్లో ఆపర్చునిటీ వస్తే మన ఛానల్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకే కాదు, అట్లాంటి రకరకాల సెక్టార్లో ఉన్న స్టాక్స్ గురించి డిస్కస్ చేసి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చెప్తాం. ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెప్తాం. మన దగ్గర ఇప్పుడు మార్కెట్ హైలో ఉన్నప్పుడు డబ్బులు ఉన్నాయి అనిపిస్తుంది, ఎగబాడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పోయిపోద్ది అనిపిస్తుంది. కానీ ఇలాంటి సమయంలో నేను సైలెంట్గా ఉంటాను, స్తబ్దుగా ఉంటాను. అవకాశం వచ్చినప్పుడు ముసల్లాగా మనం క్యాచ్ చేస్తాం అన్నమాట. సో ఎప్పటి నుంచో స్టాక్ మార్కెట్లో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు మనం కరెక్షన్లో ఎలా కొంటాము. సో రీసెంట్గా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి ఏంటంటే కొద్దిగా ఆగితే మనకి కరెక్షన్లో ఎలాంటి అగ్రెసివ్గా స్టెప్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మీ అందరికీ తెలుస్తుంది అనమాట. చూడండి సార్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్కి సంబంధించి సో ఇక్కడ ఆపరేటింగ్ రెవెన్యూ 8.8% పెరిగింది, ప్యాడ్ 19% డిప్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎల్టీఐ మైండ్రీ యొక్క సో Q4 నెట్ ప్రాఫిట్ అనేది 1.2% పడిపోయింది ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెవెన్యూ 2.3% పెరిగింది. ఇది కొంచెం పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్తాను. రిజల్ట్స్ ఏమి ఐటీ కంపెనీలో మనం చూస్తే ఏంటంటే అంతగా ఆశాజనకంగా ఏమీ లేవు. సో అలాగే ఏంటంటే బయట టాక్ ఏంటంటే అంటే ఎంప్లాయీని తీసేయడం అట్లాంటివి చేస్తూ ఉన్నారని చెప్పి, ఫైరింగ్ జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వింటూ ఉన్నాం అనమాట ఐటీ సెక్టర్ గురించి. సో అట్లా అని చెప్పి కంపెనీకి ఏదో మైనస్ అని కాదు, కానీ సో మెర్జింగ్ తాలూకా ఇష్యూస్ అనేవి ఉన్నాయి, అది ఒకసారి అప్డేట్గా మనం చూడొచ్చు అనమాట. చూడండి సార్, నిఫ్టీ బ్యాంక్ గురించి చూసే ముందు సో చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో మన డీమ్యాట్ గ్రూప్లో ఉన్న వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ గురించి మీరు కనుక్కుంటే సో వాళ్ళ 40% అబవ్ ప్రాఫిట్లో ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, రీసెంట్ వచ్చిన వాళ్ళే కాదు.
కాబట్టి మీరు కొత్తగా డీమ్యాట్ గ్రూప్లోకి రావాలంటే ఇక్కడ ఏంజల్ జీరోదా లింక్స్ ఇచ్చాను కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి, మా టీం నెంబర్కి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. గ్రూప్లోకి రీసెంట్గా 2-3 మంత్స్లో వచ్చిన వాళ్ళు ఏంటంటే అప్డేట్స్ లేవని బాధపడద్దు, అడుగుతున్నారంట కదా. కానీ ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు మేము వదిలిపెట్టాం. కానీ ఇలాంటప్పుడు మాత్రం ఎగబడితే కూడా తప్పే. స్టాక్ మార్కెట్లో హైయర్ వాల్యుయేషన్స్లో ఎగబడ్డా తప్పే, లోయర్ లెవెల్స్లో కొనుక్కోకపోవడం కూడా మిస్టేకే అనమాట. సో రెండు కూడా పీపుల్ చేస్తారు. హైయర్ లెవెల్లో ఎగబడతారు, పడిపోయినప్పుడేమో అమ్మేసుకుంటారు, భయపడుతూ ఉంటారు. సో అదనమాట, పడిపోయినప్పుడు టెంపరీ న్యూస్ల వల్ల స్టాక్స్ పడిపోతూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం వాల్యుయేషన్ చూసుకొని కొనుక్కుంటూ ఉంటాం. కాబట్టి వెయిట్ చేయాలి. సో మీరు వచ్చారు కదా అని చెప్పి భోజనం పెట్టడానికి ఇది సత్రం అయితే కాదు. సో అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. సో వచ్చినప్పుడు మాత్రం మీరు అడగకపోయినా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే అప్ ట్రెండ్లోనే ఉంది. సో అయితే ఏంటంటే ఏ మాత్రం అవకాశం దొరికినా కిందకి డిప్ కొట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ లెవెల్స్ ఆర్డర్స్ మిగిలిపోయి ఉన్నాయి. 47,571, 46,828. మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి అంటే సెల్ కొట్టమని కాదు. పడుతున్నప్పుడు సో మీరు సెల్ కొట్టినా అట్లాంటివి చేసినా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ దగ్గర రీట్రేస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రీట్రేస్మెంట్ వస్తే బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. రీట్రేస్మెంట్ రాకుండా పైకి వెళ్తే అంటే వెళ్ళచ్చు. సో దాన్ని మనం ఏం చేయలేము, చూస్తూ ఉంటామే. దాంతోపాటు పైకి వెళ్ళి బై చేయాలంటే అనుకున్న టార్గెట్ రాకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్ యొక్క వాల్యుయేషన్స్ అట్లాంటివి. అలాగే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే ముందు ఆ పోల్స్ ఈ పోల్స్ అని, ఆ సర్వేలు ఈ సర్వేలు అని చెప్పి సో పీపుల్ అనుకుంటూ ఉంటారు కదా. సో వాటి వల్ల థింగ్స్ వల్ల కూడా ఏంటంటే వోల్టాలిటీ ఉంటుంది. మార్కెట్ హైయర్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఇలాంటివి సహజమే. కాబట్టి ఏంటంటే ట్రెండింగ్ మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు పైకి. సో అందువల్ల ఏంటంటే రీట్రేస్మెంట్ వస్తే మనం బై చేస్తే మనకు ఒక బ్యాంక్ నిఫ్టీలో ఒక 500 పాయింట్ల నుంచి 1000 పాయింట్లు, నిఫ్టీలో అయితే 200 నుంచి 300 పాయింట్లు అట్లా ఏం చేయొచ్చు అట్లీస్ట్. సో అదనమాట, అందువల్ల రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేద్దాం. కాబట్టి తమ్మునేలు ఏంటంటే లోపల తీసుకురావడానికి కోసమే, కానీ లోపల విషయం అనేది కంప్లీట్గా విని సో మీ నాలెడ్జ్ కూడా అప్లై చేసుకొని అప్పుడు ట్రేడ్ చేసుకోమని చెప్తానమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.